హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అని జెప్పేసి ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా టమాటా రైస్ అయితే చేశాను. ఈ విధంగా రైస్ చేసామంటే కర్రీతో కూడా పని లేదండి. అది ఎలా చేసుకోవాలో రండి చూపిస్తాను. టమాటా ప్యూరీ కన్నా ముక్కలైతేనే బావుంటదండి. ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 గంటలు నూనె, 2 గంటలు నెయ్యయితే వేసుకొని ఓల్ గరం మసాలా బాగా వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేశాను. అయ్యితే మాత్రం బాగా వేగి నూనంతా పైకొచ్చిన తర్వాత 4 టమాటాలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి. టమాటా ప్యూరీ కన్నా టమాటాలు కట్ చేసి వేయడం వల్ల కలర్‌ఫుల్‌గాను అక్కడక్కడే టమాటా ముక్కలు తగులుతూ చాలా కమ్మగా అనిపిస్తుంది. తర్వాత 4 మిరియాలు, సాజీర దాంతో పాటు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని నానబెట్టిన బియ్యాన్ని వేసి ఆ మసాలాలో బాగా 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇంక ఈలోపు వేడి నీళ్ళైతే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళైతే తీసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. దాంతో పాటు పెరుగు చట్నీ. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్